ఏంటన్నా నువ్వు మాట్లాడేది? బీచ్ రాయిలా మారిపోవడం ఏంటన్నా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతానన్నా. మనం చనిపోయాక మన దేహం ఒకటే చనిపోతుంది, మన ఆత్మ కాదంటే నువ్వు నమ్ముతావా? ఆత్మ అంటే ఏంటన్నా? ఆత్మ అంటే మన ప్రాణం. అదేంటన్నా, ఓ మనిషి చనిపోతేనే కదా ప్రాణం పోయేది అంటారు. మనిషి చనిపోతే కాదు, దేహం నుండి ఆత్మ విడిపోతేనే ఒక మనిషి చనిపోయాడని అంటారు. దాన్నే ప్రాణం అంటారు. మనిషి చనిపోయాక కూడా ఆత్మ వేరై ప్రాణం ఇంకా బతికే ఉంటుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నా. రాయిని చెక్తే శిల్పం అవుతుంది. ఆ శిల్పాన్ని దేవుణ్ణి చేస్తారు ఈ ప్రజలు. కానీ అక్కడ రాయి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక మంచి జరుగుతుందని ఆ రాయిని బలంగా నమ్ముతారు. అలా బలంగా నమ్మడంతోనే ఆ రాయికి కొత్త ప్రాణం పోసుకుంటుంది. అలా ప్రాణం పోసుకున్న ఆత్మ మరెవరిదో కాదు, ఈ భూమి మీద స్థితప్రజ్ఞులుగా జీవించి చనిపోయిన మనుషులదే ఆ ప్రాణం. స్థితప్రజ్ఞులు అంటే ఎవరన్నా? ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఆత్మ ఏదో ఒక కార్యం కోసమే జీవిస్తుంది. ఆ కార్యానికి అర్హుడు నువ్వేనా కాదో అని ఈ భూమి ప్రశ్నిస్తుంది. నీకు పరిస్థితులను కూడా ఇస్తుంది. పరిస్థితులకు నువ్వు సమాధానం చెప్తే ఈ భూమి మీద ఆ కార్యాన్ని నువ్వు నెరవేర్చగలవు. చెప్పకుండా వదిలేస్తే చావు వచ్చేంత వరకు కేవలం బతుకుంటావంతే. అయితే మరి బీచ్ తన జీవిత కార్యాన్ని నెరవేర్చి రాయిలా మారిపోయాడా, లేక ఇక్కడికి రావడం వల్ల అలా మారిపోయాడా? బీచ్ తన జీవిత కార్యాన్ని నెరవేర్చాడు కాబట్టే స్థితప్రజ్ఞుడిగా మిగిలిపోయాడు. అందుకే ఇలా రాయిలా మారిపోయాడు. బీచ్ ఒకడే కాదు, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ లోకానికి సరైన విధంగా అన్ని విధాలుగా నడుచుకొని స్థితప్రజ్ఞుడిగా జీవించి మరణించిన ప్రతి ఆత్మ కూడా ఏదో ఒక రూపంలో మళ్ళీ అవతారం ఎత్తుతుంది. అది రాయిలాగైనా చెట్టులాగైనా. అందుకే ఈ భూమి మీద పుట్టిన ప్రతి దానికి ప్రాణం ఉంటుంది. అది ఈ చెట్టుకైనా, ఈ గాలికైనా, ఈ రాయికైనా ప్రాణం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ కూడా ఒంటరి కాదు. మన చుట్టూ ఏదో ఒక శక్తి మన వెంట ఉంటుంది. అది చెడుదైనా మంచిదైనా ఒక శక్తి మన వెంట ఎప్పుడూ ఉంటుంది. అసలు అలా ఎలా మారుతారన్నా? ఇంతకీ భూమి మీద దేవుడు ఉన్నాడా లేడా? మనిషే దేవుడు. మనిషి తనపై తాను నమ్మకం పెట్టుకొని, తన ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని తన జీవిత కార్యాన్ని నెరవేరిస్తే ఆ మనిషే దేవుడు అవుతాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల కన్నా ఒక్క మనిషి జీవికి మాత్రమే ఆలోచించే తెలివి, మాట్లాడే స్వభావం ఉంటుంది దేవునితో సమానంగా. కాబట్టి మనిషి దేవుణ్ణి పూజించడం మానేసి ఇంకా ఎక్కడో వెతకడం మానేసి నిన్ను నువ్వు ప్రశ్నించుకొని నువ్వు ఆలోచించడం మొదలెడితే నీలోనే కనిపిస్తాడు ఆ దేవుడు. అందుకేనా అన్న మరి కొంతమంది మనుషులు మహానుభావులు అవుతారు, మరి కొంతమంది ఎందుకు పనికి రాకుండా మిగిలిపోతారు? అందుకే బీచ్ తన జీవిత కార్యాన్ని నెరవేర్చాడు. అందుకేనా ఈ భూమి మీద మళ్ళీ అవతారం ఎత్తాడు? మరి మీ తాత ఎందుకన్నా చనిపోయాడు? మరి ఎందుకు అవతారం ఎత్తలేదు? మా తాత ఈ మానవ జన్మే ఒక అబద్ధం అనుకున్నాడు. ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ రాజ్యాలు అని తన జీవిత కార్యాన్ని నెరవేర్చకుండా తనలో తానే ఒక అబద్ధాన్ని సృష్టించుకున్నాడు. మా తాత ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో అప్పుడే తన జీవిత కార్యాలని తన కళ్ళ ముందు నిలబడ్డాయి. తను చేయాల్సిన యుద్ధాలు, కాపాడాల్సిన రాజ్యాలు, తన నిలబెట్టాల్సిన ప్రాణాలు ఇంకా మిగిలి ఉన్నాయని, తన జీవిత కార్యం ఇంకా నెరవేరలేదని మా తాతకు అర్థమైంది. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, నా జీవిత కార్యం నెరవేర్చకుండానే నేను వచ్చేసాను, నేను నా తప్పుడు ఆలోచనతో ఇంత పెద్ద తప్పు చేశానా అని కుమిలిపోయాడు, వేదన పడ్డాడు, అరిచాడు. అలా అతలాకుతలం అయిపోయాడు. ఆ అయోమయంలో తను తప్పు చేశానని రాయి గుద్దుకొని మరణించాడు. అలా మా తాత ఈ సృష్టికి విరుద్ధంగా మరణించాడు కాబట్టి నాకు ఈ శాపం తగిలింది. అందుకే నా జీవితంలో ఎప్పుడూ ఆనందం లేదు, ఎప్పటికీ బాధ. నేను ఎవరిని ఇష్టపడ్డా, నన్ను ఎవరైనా ఇష్టపడ్డా వాళ్ళు చనిపోతారు. నేను ఖచ్చితంగా నా జీవిత కార్యాన్ని నెరవేర్చాలి. నా జీవిత కార్యమే ఆ శాపాన్ని విముక్తి చేసుకోవాలి. అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నువ్వంటే నీ జీవిత కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చావు, అసలు నన్ను ఎందుకు జరగొచ్చావు అన్నా? అసలు నేను ఎవరిని, నేను నీకు ఎలా తెలుసు అన్నా? నాకు నువ్వు తెలీదు, కానీ మీ తాత తెలుసు. అసలు ఎవరన్నా మా తాత? మీ తాత మా ఎవరో కాదు, మా తాత ఫ్రెండ్ బీష్. ఏంటని నువ్వు మాట్లాడేది? ఇదే నిజం, బీషే మీ తాత.